అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది చంద్రబాబు గారిని ద్వేషిస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం దూరం అయితే తెలియని ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వారందరి భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం అడుగులు వేస్తూ ఉంటారు. రేపటి తరాల కోసం ఆయన ఆలోచనల్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు గారి మీద విమర్శలు చేసే రాజకీయ నాయకుల్ని కూడా చూసాం. డెవలప్మెంట్ అండ్ విజన్లో చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి సరిపోని వ్యక్తులు కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ ఉండడం, ఆయన్ని వెటకారం చేస్తూ ఉండడం అనేది మనం అంతా గమనించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసినప్పుడు, ఆ రోజుల్లో భవిష్యత్ అంతా ఐటీది అని చెప్పినప్పుడు చాలామంది ఆయన్ని ఎగతాళి చేశారు. ఆయన దూరదృష్టిని కించపరిచే ప్రయత్నం చేశారు. కానీ సడలని సంకల్పంతో ఆయన ముందడుగు వేశారు. నాటి ఫలాలు, నాటి ఫలితాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కుటుంబాలు అనుభవించాయి. అనేక మంది గ్రామీణ ప్రాంత కుటుంబాలు కూడా వారి పిల్లలు ఇవాళ ఉన్నత స్థాయిలో విదేశాల్లో స్థిరపడేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారంటే, లక్షలు జీతాలు సంపాదిస్తున్నారంటే, కోట్లకు పడగలు ఎత్తారంటే అదంతా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాటి ఐటీ విజన్ని గుర్తు చేసే విధంగా క్వాంటమ్ వ్యాలీతో సరికొత్త విజన్ని మన ముందు ఆవిష్కరించారు. నిన్నటి క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ ఒక్కసారి మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాల కోసం ఎటువంటి దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిర్మాణాత్మకంగా ఆయన వేస్తున్న అడుగులు ఖచ్చితంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతి నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేయబోతున్నాయి. దానికి సంబంధించి నిన్నటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అతి ముఖ్యమైన అంశాలను ఇవాళ ఒక 5 స్లైడ్స్ రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించిన క్లుప్తమైన సమాచారంగా దీన్ని భావించవచ్చు. సో ఈ స్లైడ్స్ని మిస్ కాకుండా చూడండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన భవిష్యత్తులో ఏ విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక సమున్నత శక్తిగా నిలపబోతోంది, అమరావతి నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేయబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ మనం చూస్తున్నాం. క్వాంటమ్ బాబు అని ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో సైబర్ బాబు అని చెప్పేవారు. సైబరాబాద్ సృష్టికర్తగా ఆయన హైదరాబాద్లో చేసిన అద్భుతాన్ని మనమంతా దర్శించాం. ఇవాళ మనం చెప్తున్నాం క్వాంటమ్ బాబు. ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ మనకెవ్వరికి దాని అర్థం తెలియదు. ఇవాళ ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా జరుగుతున్నటువంటి పరిశోధనలకు సంబంధించి భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకులకు, పరిపాలనలో ఉన్న వారికి కూడా అవగాహన లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి అడుగు పెట్టగానే క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా ఆలోచనలు చేశారు. వాటన్నిటిని ఇవాళ మెటీరియలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయబోతున్నామనే అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగం ద్వారా వివరించారు. సుమారు 54,000 మంది విద్యార్థులు అందులో పార్టిసిపేట్ చేశారు ఆన్లైన్ ద్వారా. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని అర్థం చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఆ కాంటెక్స్ట్లోని ఇంపార్టెంట్ కోర్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఏ విధమైన మోటివేషన్ అంటే, చాలామందికి ముఖ్యంగా మన తెలుగు ప్రజానీకంలో ప్రతి ఒక్క అంశాన్ని అనుమానాస్పదంగా చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక మంచి దిశగా అడుగులు వేస్తూ ఉంటే అందులో చెడుని వెతుకుతూ ఉంటారు. ఇది అసాధ్యమని నిరూపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అటువంటి అసాధ్యమైన అడుగుల్ని సుసాధ్యం చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందనేది ఇప్పటికే అనేక సార్లు నిరూపించుకున్నారు. సో ఆ రకమైన స్ఫూర్తిని నింపే విధంగా, ముఖ్యంగా మన భారతీయుల యొక్క సత్తాని గుర్తు చేసే విధంగా స్టార్టింగ్లో కొన్ని మాటలు చెప్పారండి ఆయన. విజ్ఞానం భారతీయుల డిఎన్ఏలో ఉంది. క్రీస్తు పూర్వమే పట్టణ ప్రణాళికలు రచించారు. బంగారు పిచ్చుక అనే పేరుంది. మన దేశ గత వైభవాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఎంత సమున్నతంగా ఉండేది. సంస్కృతిలో, సంప్రదాయంలో, మన వాణిజ్యంలో భారతదేశానికి ఉన్న స్థానాన్ని గుర్తించి ఆ రోజుల్లో బంగారు పిచ్చుక అనే ఉపమానాన్ని వాడేవారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. గణితంలో భారతీయులు చురుగ్గా ఉంటారు. 2000 ఏళ్ల కిందటే భారత్ జీడిపి ప్రపంచంలో 40
40% మేర ఉండేది. ఇప్పుడు జీడిపి 4వ స్థానంలో ఉన్నాం. 2047కి మొదటి స్థానంలో ఉంటామనే ధీమా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. సో మన స్ట్రెంగ్త్స్ ఏంటని గుర్తు చేయడం ద్వారా ఖచ్చితంగా మనం క్వాంటమ్ కంప్యూటింగ్లో లీడర్స్గా ఎమర్జ్ కాగలమనేటువంటి ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించారండి. ఇక సెకండ్ స్లైడ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వాంటమ్ కంప్యూటింగ్లో నైపుణ్యంతో ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే వారికి 100 కోట్ల నజరానా అందిస్తామన్నారు. యువత రేపటి గురించి ఆలోచిస్తే నేను 20 ఏళ్ల ముందు ఆలోచిస్తానన్నారు. అందులో భాగమే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని గుర్తు చేశారు. ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి క్వాంటమ్ హబ్లలో ఒకటిగా అమరావతి నగరం ఉంటుంది. మన దేశంలో ఈ టెక్నాలజీకి ఏపీ నాయకత్వం వహిస్తుంది. ఈ మాటలు ఒక్కసారి వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా గర్వపడాలి. ఎటువంటి దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఈ విజన్ని ఆవిష్కరిస్తున్నారనేది చూసినట్లయితే ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్లో మన మేధస్సుని వినియోగించి నోబెల్ సాధించినట్లయితే 100 కోట్ల రూపాయల నజరానా ప్రకటించారు. ఇది నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. యువత రేపటి గురించి ఆలోచిస్తే 20 ఏళ్ల ముందు ఆలోచిస్తానన్నారు. అంటే నెక్స్ట్ 2 డికేడ్స్లో జరగబోయే అద్భుతాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఇక అమరావతి నగరం అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి హబ్లలో ఒకటిగా ఉంటుందన్నారు. మన దేశంలో ఈ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి నగరం నాయకత్వం వహిస్తుందన్నారు. ఈ రకమైనటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి నమూనాను కొత్త పొంతలు తొక్కిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సమున్నతంగా ఆవిష్కరించే నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో థర్డ్ స్లైడ్ మనం ఇక్కడ చూస్తున్నామండి. క్వాంటమ్ కంప్యూటింగ్ సహా పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆవిష్కరణ అందించే పూచి నాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థులు, యువతదే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రిసోర్సెస్ క్రియేట్ చేసినా, ఎన్ని అవకాశాలు సృష్టించినా, ఎంత విజన్తో ఆయన ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసినా ఖచ్చితంగా వాటన్నిటిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన యువత, విద్యార్థులపై ఉంది. సో వారందరినీ కూడా మోటివేట్ చేశారు. మీరందరూ ఈ తరహా అవకాశాలను అందిపుచ్చుకుంటేనే మనం అనుకున్న అద్భుతాలు సాధ్యమవుతాయి అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కంటే వేగంగా మన రాష్ట్రం పరుగులు తీస్తుందని చెప్పారు. ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే డెఫినేషన్ చాలామందికి అర్థం కాదు. ఇవాళ మనం చూస్తున్నటువంటి కంప్యూటర్స్ అన్నీ ఒక బైస్కిల్ లాంటివి అయితే ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక రాకెట్ లాంటిది. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్కి మనం చూస్తున్నటువంటి కంప్యూటర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటర్స్ కంటే కూడా వేగవంతమైన ఆలోచనలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేయగలరని చెప్పడం ద్వారా మన యువతలో స్ఫూర్తిని రేకెత్తించే ప్రయత్నాన్ని చంద్రబాబు గారు చేస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో ఫస్ట్ మూవర్ ప్రయోజనాలని భారతీయులు అందిపుచ్చుకోవాలి. వచ్చే 7 ఏళ్ళు కష్టపడితే భవిష్యత్తులో మీరు అనుకున్నది జరుగుతుందన్నారు. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, భారతీయులకు కూడా ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పాలి. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్ అనేది భారతదేశానికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఒక టార్చ్ బేరర్గా ఉండబోతోంది. సో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఆవిష్కరణల దిశగా అడుగులు వేయడానికి ఈ తరహా నిర్ణయం అనేది ఎంతగానో దోహదం చేయబోతోంది. సో ఇవాళ అమరావతిలో ఏం చేయబోతున్నారు, అమరావతిలో ఎలాంటి అడుగులు పడబోతున్నాయి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారండి. ఇవాళకి ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో సిద్ధమైన క్వాంటమ్ కంప్యూటర్ లేదు. చాలా వేగవంతంగా అందులో అప్గ్రేడేషన్స్ వస్తున్నాయి. చాలా స్పీడ్గా అందులో టెక్నాలజీ మూవ్ అవుతోంది. సో 180 రోజుల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మన భారతదేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటర్, లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది అమరావతిలో రాబోతోంది. 2 ఏళ్లలో అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటర్లు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. అంటే ఇవాళ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయడమే కాదు, వాటిని ఉత్పత్తి చేసే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఇవన్నీ ఎప్పటికీ సాధ్యమవుతాయనే టైం ఫ్రేమ్ పక్కన పెడితే ఇవాళ ఆ డైరెక్షన్లో మనం చేయగలమనేటువంటి స్థైర్యంతో, నమ్మకంతో ముందడుగు వేసే నాయకత్వం అనేది చాలా ముఖ్యం. నిజంగా ఆ దిశగా, ఆ డైరెక్షన్లో మనం విజన్ సాధించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు తిరుగుండదనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు, ఇంకా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ చేసేందుకు కూడా అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తామనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్స్ప్రెస్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే IBM అండ్ TCS పార్టిసిపేషన్తో ఇందాక మనం చూసిన విధంగా ఒక క్వాంటమ్ కంప్యూటర్, లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది మన అమరావతి నగరంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వేగవంతమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. సో ఇక ఫైనల్
లాస్ట్ స్లైడ్ మనం చూసినట్లయితే మద్రాస్ ఐఐటి ప్రతినిధులతో నిన్న చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టాక్ కంప్లీట్ అయిన తర్వాత సమావేశమయ్యారు. ఆ రివ్యూలో ఆయన చెప్పిన అతి ముఖ్యమైన అంశాలు మనం గమనించినట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 9వ తరగతుల వరకు క్వాంటమ్ కంప్యూటింగ్ పై అవగాహన కల్పించే దిశగా పాఠ్యాంశాలు రూపకల్పన చేయాలన్నారు. క్వాంటమ్ మెకానిక్స్, ఆల్గరిథమ్స్, కంప్యూటింగ్ ఫండమెంటల్స్ వంటి ఫౌండేషన్ కోర్సుల్లో 10 లక్షల మందికి శిక్షణ అందించే లక్ష్యాన్ని కూడా ఆయన నిర్దేశించారు. దీంతో పాటు అడ్వాన్స్మెంట్ అంటే ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ప్రొఫెషనల్స్ను తయారు చేసే దిశగా కూడా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఆ దిశగా యూనివర్సిటీస్కి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఇప్పటికే అనేక కోర్సులను కూడా అక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశాన్ని మనం చూస్తున్నామండి. అడ్వాన్స్ స్థాయిలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సెన్సింగ్ అంశాల్లో 3 లక్షల మంది నిపుణుల్ని తయారు చేస్తామన్నారు. సో ఇటువంటి లక్ష్యాలన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినట్లయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం భవిష్యత్తును బంగారుమయం చేసినట్లే అవుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎమర్జ్ అవుతున్నటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి అమరావతి ఒక కీలకమైన హబ్గా మారబోతోంది. సో ఈ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తామని ఆయన చెబుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధ్యం కావాలని, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక అద్భుతమైన భరోసాను సృష్టించాలని ఆశిద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.